అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షమైన పార్టీ. మరి ఆయన గారు గత పాలనలో పాదయాత్ర చేశాడు, ముద్దులు పెట్టాడు, గులకరాయితో కొట్టించుకున్నాడు, కోడికత్తితో పొడిపించుకున్నాడు, అవన్నీ చేశాడు. అదే ప్రకారంగా ఇప్పుడు కూడా చేస్తే ఓట్లు పడతాయి, అధికారంలోకి వస్తాము అని అనుకోవచ్చు. కానీ ఆ రోజులు పోయాయి, ఓట్లు వేసే రోజులు పోయినాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. అలా ఓట్లు వెయ్యరు. ఏదో నిన్న ఎలక్షన్లప్పుడు కూడా ఏదో గులకరాయి డ్రామా కూడా ఆడారు, ముద్దులు పెట్టారు. అవి ఎన్ని చేసినా కానీ ఓట్లు పడ్డాయా? 11 సీట్లకే పరిమితం చేశారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏమిటంటే సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలకు ఒరగదీసి చేసేదంటూ ఏముండదు. ఒక్కసారి ఆలోచించండి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప ఆయన చేసేదంటూ ఏముండదు. ఒక్కసారి తెలుసుకోండి. ప్రజాధనం దుర్వినియోగం తప్పు అని తెలుసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా అలా మంచిది కాదు. ఏదో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, వెళ్ళవచ్చు, వెళ్ళకుండా ఇలా మీరు అసెంబ్లీకి వెళ్ళండి, నేను పాదయాత్ర చేస్తాను, రథయాత్రలో చేస్తాను అని అనటం ఎలా సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రజలకు కనపడాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి, మీ నియోజకవర్గం ప్రజలకు కనిపించాలి. ఏదో మీరు వెళ్ళండి, నేను ఒక ల్యాప్టాప్ లాంటిది ఒక ముందు పెట్టుకొని అందరికి కనిపిస్తుంటాను, అందరితో ఒక మంతనాలు జరుపుకుంటూ ఏదో మాట్లాడినట్టుగా చేస్తాను అని అంటాం. ఎంతవరకు సబబు? ఒకసారి ఆలోచించండి. ఎమ్మెల్యేలు జీతాలు మాత్రం తీసుకుంటారు, ఆయన జీతం మాత్రం తీసుకుంటుంటారు. అసెంబ్లీకి మాత్రం వెళ్ళటానికి ఆస్కారం లేదు, వెళ్ళలేడు. ఎప్పుడైనా గత సారిలో వెళ్ళినా కానీ ప్లే కార్డులు పట్టుకొని, ఫ్లెక్సీలు పట్టుకొని గోల చేసుకుంటూ, గందరగోళం చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. అలా చేయటం మంచిదేనా? ఇప్పుడు కూడా అదే ప్రకారంగా వెళ్ళకుండా అలాగే అసెంబ్లీకి హాజరు కాకుండా ఇలా బయట నేను పాదయాత్ర చేస్తాను, రథయాత్ర చేస్తానంటే రాష్ట్ర ప్రజలు ఒప్పుకుంటారా? మరి తమరి గారు 5 సంవత్సరాల పరిపాలన ఎలా చేశారు, ఏ విధంగా చేశారు ఒక్కసారి చెప్పండి. రాజధాని లేకుండా చేశారు. పెద్ద బెనిఫిట్ మీకు అదే. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, చేశారా? అది లేదు. ఇటువంటి చాలా పనులు కూడా ఉన్నాయి. అవన్నీ ఉండబట్టే మీకు 11 సీట్లకు పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు పాదయాత్ర చేసినా, మీరు గులకరాయితో కొట్టించుకున్నా, మళ్ళీ కోడికత్తి దాడి చేసుకున్నా, చేయించుకున్నా ఓట్లు పడేది అది జనాలు నమ్మరు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప ఉపయోగపడేదంటూ ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించుకోండి. అది తప్పు అని తెలుసుకోవాల్సిన కోర్సు. ప్రతి ఒక్కళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్కసారి ఆలోచించండి.